మన లైగర్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప స్ట్రీట్ ఫైటర్. కానీ ఓ రాత్రి చీకట్లో ఆయన్ని ఎవరో చంపేస్తారు. ఆ డెత్ ఇంకా మిస్టరీగానే మిగిలిపోతుంది. లైగర్కి మాటల్లో కాస్త తడబడే సమస్య ఉంది. దాన్ని స్టామరింగ్ అంటారు. కానీ అతని కళ్ళల్లో కోపం, గుండెల్లో ఫైటర్ స్పిరిట్ అలాగే ఉంటుంది. కొంతమంది మాటలతో రెచ్చగొడితే మనోడు మాత్రం చేతులతో సమాధానం చెప్తాడు. గది మనోడు క్యారెక్టర్. తల్లి పేరేమో బాలామణి. తన భర్తలాగే తన కొడుకు కూడా గొప్ప ఫైటర్ అవ్వాలి అనుకుంటుంది. అలాగే ఓ దోస్తు ఆలీ లైగర్ చేసే ప్రతి పనిలో తోడుంటాడు. మంచోడే. ఒకరోజు చిన్నపిల్లాడిని గ్యాంగ్ నుండి కాపాడుతూ మన లైగర్ ఫైట్ చేస్తాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయిపోతుంది. దాంతో రఘువీర్ అనే ఒక MMA కోచ్ అతను గుర్తిస్తాడు. అతను ఒకప్పటి అంతర్జాతీయ ఫైటర్, ఇప్పుడు జస్ట్ ట్రైనర్ మాత్రమే. అతని దగ్గర మొదలవుతుంది అసలైన ట్రైనింగ్ మన లైగర్కి. బాలామణికి MMA కోచ్ ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్తాడు. బాలామణి లైగర్ కలిసి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ మాట్లాడుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళేమో పెద్ద పుడింగే అని లైగర్ చూసి ఎటకారంగా మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. MMA కోచ్ లైగర్ని వెళ్ళి అనన్యాని కలవమంటాడు. ఆమె స్పోర్ట్స్ థెరపిస్ట్, అలాగే ఒలింపిక్ అథ్లీట్ కూడా. కానీ అన్యాయంగా ఒక డోప్ కేసులో ఇరుక్కొని కెరీర్ మొత్తం పోగొట్టుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మనోడు లాస్ వేగాస్లో జరిగే అంతర్జాతీయ ఫైట్కి సెలెక్ట్ అవుతాడు. అక్కడ ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. అతని తండ్రిని బుక్ మాఫియా వాళ్ళతో ఫైట్లో ఓడిపోవాలని ఒత్తిడి చేసి అంగీకరించకపోవడంతో చంపేశారని. ఇప్పుడు అదే మాఫియా లైగర్ కూడా డీల్ ఇస్తుంది. ఫైట్ వదిలే లేదా నేను చంపేస్తాం. మనోడు చల్ దుబాయ్ అంటాడు. మాఫియా వాళ్ళకి ఖాళీ కోచ్ రఘువీర్ని కిడ్నాప్ చేస్తారు. క్లైమాక్స్కి వచ్చేసాం కాబట్టి మనోడు పక్కాగా కోచ్ని కాపాడేస్తాడు. మాఫియా డేటా మొత్తం ప్రెస్కిస్తాడు. ఫైనల్గా అనన్య పేరు కూడా క్లీన్ అవుతుంది. ఇది రివ్యూ కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం అంతకన్నా కాదు. నేను రాసుకున్న సెకండ్ వర్షన్ ఆఫ్ స్క్రీన్ ప్లే లైగర్.